గురుగారు ఇప్పుడు చాలా మంది దోషాలు దోషాలు అంటూ ఉంటారు. సో అందులో ప్రత్యేకమైనది మనకి నాగదోషం. సో చాలా మందికి ఈ నాగదోషం ఉందో లేదో అనేది క్లారిటీ కూడా ఉండదు. అసలు నాగదోషం ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారంటారు? వాస్తవానికైతే తల్లి నాగదోష ప్రభావితమైనది చాలా పెద్ద సమస్య. ఓకే. ఈ నాగదోషం వల్ల హ్మ్. ప్రతి మనుషులు అనేది చాలా రకాలుగా అటంకులకి ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఓకే. ముఖ్యంగా నాగదోషం వల్ల కళ్యాణపరమైన సమస్యకు గురవుతారు. ఓకే. రెండోది సంతానపరమైన సమస్యకు గురవుతారు. ఓకే. మూడవది భార్య భర్తల మధ్యలో ఒక అన్యోన్యత అనేది తగ్గిపోతుంటుంది. ఓకే. ఈ నాగదోష ప్రభావం నాగబంధన. హ్మ్. ఇలా కొన్ని వస్తువుల యోగ బంధన ప్రకారంగా ఈ నాగబంధన వల్ల ప్రతి మనిషికి జన్మపరంగా కొన్ని నడవడవటం వల్ల హ్మ్. కుజ ఏర్పాటుతోని నాగదోష ప్రభావితం అనేది మనిషిలో ఎక్కువగా ఉంటుంది. హ్మ్. నాగదోష ప్రభావితం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఆ మనిషికి అప్పుడప్పుడు కలలో కూడా ఆ సర్పం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సర్పం అనేది అతనికి చాలా విధాలుగా కొన్ని అటంకులకు కూడా హ్మ్. ఎదురవుతూ ఉంటుంది. ఓకే. ఆ నాగదోష ప్రభావితమైన వల్ల మనిషికి ధనం మీద నష్టం ఉండదు, హ్మ్. ఎదుగుదలలో నష్టం ఉండదు, ఓకే. కుటుంబపరమైన నష్టం బ్రహ్మాండంగా జరుగుతుంది. హ్మ్. అతనికి ఉండవలసిన స్థితి దెబ్బతింటుంది. ఓకే. ఎప్పుడు మనిషి మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. హ్మ్. మనిషికి ఏదో ఒక అటంకు గాలికి పోయే సమస్య కూడా హ్మ్. అతనికి తలుగుతూ ఉంటుంది. ఓకే. అర్థమైంది తల్లి. హ్మ్. ఈ నాగదోషం అనేది గ్రహస్థితిని బట్టి నడిచే గ్రహబలం. ఓకే. అర్థమైందా? హ్మ్. ఈ నాగదోష ప్రభావితానికి శాంతి ముఖ్యంగా చాలా అవసరం. ఓకే. అప్పుడు అది శాంతి పరిచినప్పుడే మనిషిలో చాలా నెమ్మదిగా హ్మ్. ఆయనకి నడవడిగా ఆ స్త్రీలే గాని పురుషుల్లే గాని హ్మ్. అతనిలో ఉండవలసిన కొన్ని కర్మ ఫలాలు అనేది హ్మ్. మనిషికి ఎక్కువగా తయారవుతూ ఉంటుందన్నమాట. ఆ నాగదోషం అనేది హ్మ్. ఆ దోష ప్రభావితాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో హ్మ్. వాటి నుంచి ఎప్పుడైతే విముక్తులవుతారో వాళ్ళకి అన్ని రకాలుగా ఆ బంధన అనేది ఇడిపోయి హ్మ్. భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితం కుదురు పడుతుంది. ఓకే. లేదు పెళ్లి కాని వారు హ్మ్. ఖచ్చితంగా పెళ్లి ముడిపడుతుంది. హ్మ్. సంతానపరమైన సమస్య ఉండేవారు ఓకే. ఖచ్చితంగా ఆ దోష పరిహార్థం జరగంగానే సంతానపరమైన సమస్య తీరిపోతుంది. ఓకే. ఇటు కళ్యాణ పరంగా గాని హ్మ్. ఇటు సంతాన పరంగా గాని భార్యాభర్తలు పెళ్ళైనప్పుడు వాదనలు అవుతున్నా గాని హ్మ్. వాళ్ళకి ఈ దోష పరిహార్థాన్ని మనం ఏర్పాటు చేస్తే హ్మ్. మళ్ళీ వాళ్ళకి అన్యోన్యత పెరిగిపోతుంది. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. ఈ దోషం అనేది మనిషిలో అనేది అటంకులని కుదురుపరిచే విధంగా మనం మార్చుకోవాలి. అసలు గురువుగారు ఈ నాగదోషం అనేది ఎందుకు ఎలా ఏర్పడుతుందంటారు? జన్మస్థాన కుండలి ఓకే. జన్మస్థానం పుట్టిన విగడియ, హ్మ్. అతను జన్మించిన టైము, హ్మ్. అతను జన్మలో ఉండవలసిన స్థితిని బట్టే ఈ దోషం ఏర్పడుతుంది. ఆ ఓకే. దోషం అనేది ఆ గడియలు విగడియలలో జన్మించిన వారికే వర్తిస్తుంది. హ్మ్. మిగతా వారికి వర్తించదు. హ్మ్. అర్థమైందా తల్లి? ఆ ఓకే. టయము విగడియ ఆ కుండలి బంధనలో ఎవరైతే నాగదోషమునికి అనుకూలమైన గడియలో జన్మిస్తారో హ్మ్. వారికే ఈ సమస్య ఉంటుంది. ఓకే. గురువుగారు మరి ఈ నాగదోషం అనేది వాళ్ళు తెలియక ఒకవేళ వివాహం చేశారనుకోండి. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. వస్తాయి కదమ్మా. సో అది ఎలా తెలుసుకోవాలంటారు? వాస్తవానికి ఇంట్లో కుటుంబంలో ముఖ్యంగా అనేది భార్య భర్తల ఇద్దరి మధ్యలో హ్మ్. ఎప్పుడైతే కలలోకి సర్పం అనేది కనిపిస్తుందో హ్మ్. వారికి దోషబంధన ఉన్నట్టు. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. వాళ్ళ స్థానంలో కొన్ని శికాకులు జరుగుతున్నాయి, హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత అనేది ఉండటం లేదు. ఓకే. ఈ సర్పబంధన ఎక్కువగా కనిపిస్తుంటది. ఓకే. అంటే ఇప్పుడు గురువుగారు ఇప్పుడు భార్యాభర్తలే కాకుండా రేర్‌గా చాలా మందికి కూడా కలలో సర్పాలు వస్తూ ఉంటాయి కదా! వాళ్ళందరికీ కూడా మరి నాగదోషం ఉన్నట్టేనా? దాన్నే మనం గమనించాలి. దానికి ఓకే. ఖచ్చితంగా వాళ్ళ జన్మస్థానాన్ని బట్టి హ్మ్. వాళ్ళ పుట్టిన విగడియ, ఓకే. వాళ్ళ సమయము, హ్మ్. వాళ్ళ పేరు, వాళ్ళ ఓకే. ఫోటో హ్మ్. మనకు పంపిస్తే వాళ్ళకి ఆ దోషానికి సంబంధించిన కర్మలో ఉన్నారా లేదా, ఓకే. వాళ్ళు ఏ సమస్యకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, హ్మ్. వాళ్ళకి సర్పబంధన ఎందుకు కనిపిస్తుంది, హ్మ్. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఉండవలసిన పరిస్థితి ఎలా ఉంది, హ్మ్. ఇక ముందు ఎలా నడుస్తుంది,
అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఒక్కసారి తొలగిస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదు, ఒకసారి దానికి సంబంధించిన కట్టడి చేసి దానికి తగువైన పరిహార్థం చేసి తగువైన బంధన వేయటం వల్ల మళ్ళీ ఆ దోష సమస్య అనేది వాళ్ళ వైపు చూడదు. ఓకే, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. నాగబంధన స్వరూపాయ సర్వశక్తి ప్రదాతాయ గరుడ బీజాక్షర బంధనాయ ఓం పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.